నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్. మన తెలంగాణ రాష్ట్రంలో ఓ పచ్చ మీడియాలో దొంగల లెక్క దూరిర్రు. వాళ్ళు బతకడానికి వచ్చిర్రు. మరి వచ్చింది వాళ్ళ పని చేసుకోక అనవసరంగా ఆ మైనర్ బాలిక తల్లి పైన టార్గెట్ చేసుకుంటూ వీడు మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, వీళ్ళకి డబ్బులు పారేస్తే ఏదంటే అది నాకడానికి సిద్ధంగా అయిపోతున్నారు వీళ్ళు. ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి యొక్క బాధ, ఈరోజు మహాన్యూస్ వంశీగాడికి కూతురు ఉండుంటే ఆ కూతురు మీద ఎందుగానే ఓ సెంట్రల్ మినిస్టర్ ఇట్లా కొడుకే ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఉండుంటే మహాన్యూస్ వంశీ పూలు పండ్లు పెట్టి సత్కరించేటోడేమో గాడిది. ఏం రాతలు రావి? ఏమైనా రాతలేనా? నాకన్నా వయసులో నువ్వు చాలా పెద్దనివి. ఇట్లాంటి టైంలో వచ్చినప్పుడు మాత్రమే నీకు రెస్పెక్ట్ కాదు కదా, ఏదంటే అది కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేము. ఈ భారతదేశంలో ఎవడు ఎక్కడైనా బతకొచ్చు, ఏదైనా చేయకొచ్చు, ఆ స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ మనం వెళ్ళిన దానికి తగ్గట్టుగానే అక్కడ ప్రవర్తించుకోవాలి. అంతేగాని వచ్చిందల్లా చేస్తా, చేసిందల్లా రాస్తా అంటే నడవదు అక్కడ. అందుకనే నువ్వు ఆంధ్ర నుంచి వచ్చినావు, ఏనాడైనా ఆంధ్ర ప్రజల గురించి రాసినవా? సరే, నువ్వు ఒక న్యూస్ ఛానల్ నడుపుతా ఉన్నావు. ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈరోజు వడ్ల కొనుగోలు జరగక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షాల్లో వడ్లు మొత్తం నానిపోయి మొత్తం మొలకలు వస్తూ ఉన్నాయి. ఈ విషయం పైన మహాన్యూస్ వంశీగాడు మాట్లాడిండా ఎక్కడైనా? మరి దేనికోసం ఉన్న ఎవరిని జోకడానికి వచ్చినావు నువ్వు తెలంగాణకి? ఎవరిని బాగుపరుద్దామని వచ్చినావు? మొన్న గతంలో కేటీఆర్ గారి మీద ఇట్లనే ఇష్టం వచ్చినట్టు రాస్తే బద్సింగాలు చేసేసరికి అన్నీ మూసుకొని ఆఫీస్ ఖాళీ చేసుకొని ఇప్పుడు గుట్టు చప్పుడుగా నడుపుకుంటున్నాడు ఒక చోట. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? మొన్న జరిగిన ఇదే బండి భగీరథ్ ఇష్యూలో ఓ మైనర్ బాలిక 17 ఏళ్ల అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడితే ఆడు పదే పదే కూల్ డ్రింక్లో మందు కలిపి మరి అమ్మాయిని మత్తు మందు కలిపి మరి ఆమెను శారీరకంగా మానసికంగా కృంగిపోయేలా చేసిన ఇదే బండి భగీరథ్ గాడు వాని గురించి రాష్ట్రమంతా ఒక ఉద్యమం చేస్తూ ఉంటే ఈ మహాన్యూస్ వంశీగాడు ఒక ఉద్యమం చేస్తూ ఉన్నాడు. అంటే వీడే సుప్రీంకోర్టు అనుకుంటుండు, వీడే హైకోర్టు అనుకుంటుండు, వీడే అడ్వకేట్ అనుకుంటుండు, వీడే న్యాయం అన్యాయం ధర్మం ఏది అధర్మం అనేది తేల్చి చెప్పాల్సిన వాడు వీడే అయ్యింది లాస్ట్కి. అయితే నేనేమంటున్నా అంటే మహాన్యూస్ వంశీ రాసే రాతలకి ఇంకోసారి బద్దలు భాషింగాలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది పోక్సో నిబంధనల పరంగా ఓ మైనర్ బాలిక విషయం పైన మీరు డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆ అమ్మాయి పేరు కానీ లేకుంటే ఫొటోస్ కానీ బయటికి తీసేటట్టుగా చేస్తే అది వాళ్ళ మీద కూడా పోక్సో కేసు వర్తిస్తుందని చెప్పారు. అందులోనూ బీజేపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన కొందరు ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోటోని మొత్తం సర్క్యులేట్ చేశారు. దాంతో ఇప్పుడు డీజీపీ కూడా దాన్ని చూసుకుంటలేడు, అటువంటి వాటిని పట్టించుకుంటలేడు. ఇప్పుడు మహాన్యూస్ రాసిన రాతని ఒక్కసారి మనం చూసుకుంటే ఏమని పెట్టిన మిత్రులారా మీరే చూడండి. భగీరథ్ ఫామ్ హౌస్లో నాతో అని పెట్టేసి బాధితురాలు తల్లి సంచలనం. అంటే దీనికి అర్థమైంది, దీనికి అర్థం వేరే రకంగా పోతుందా పోదా? భగీరథ్ ఫామ్ హౌస్లో నాతో బాధితురాలు తల్లి సంచలనం అని పెట్టిండు. అట్లాంటప్పుడు ప్రజలు ఏం చేస్తారు? చెప్పులు పెట్టుకొని మెడలో వేసి ఈసారి హైదరాబాద్ చుట్టూ తిప్పుతారు బాజప్తగా. నీకు అంతగా చేయాలని ఇట్లాంటి రాజకీయాలు చేయాలంటే మహాన్యూస్ వంశీ ఏదైనా ఎవరిదైనా జోక్కోవాలి, ఎవరిదైనా ఆడికి వెళ్ళి జోక్కోవాలి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఉన్నారనుకో, నీకు ఇప్పుడు పుషప్ చేస్తున్నారు కదా, వాళ్ళని జోక్కోబోయి వాళ్ళని మంచిగా జోక్కుంటే బాగుంటుంది. అంతేగాని గతంలో ఇదే విధంగా హైదరాబాద్ రూపురేఖలు మార్చిన వ్యక్తి, హైదరాబాద్కి ఎకానమీని విదేశాల నుంచి పెట్టుబడులు పరిచయం చేసిన వ్యక్తిని పట్టుకొని ఆనాడు అదే కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తే జస్ట్ మిస్ అయినాం అంతే. నిన్ను వాళ్ళు కొట్టడానికి రాలే, ఏం చేయాలి, జస్ట్ నిరసన తెలిపిర్రు అంతే. అదే బీఆర్ఎస్ వాళ్ళందరూ ఏకమైన కొట్టాలని టార్గెట్ వేసుకుంటే మాత్రము నీ భాషింగా అప్పుడు మాత్రం ఖాయం. నువ్వు దయచేసి నువ్వు తెలంగాణ గురించి రాయకున్న పర్వాలేదు వార్తలు, కానీ నువ్వు తెలంగాణ ప్రజల యొక్క ఆ యొక్క మానసికానికి ఒక లేడీని టార్గెట్ చేసి చూడింది. ఇదేనా మీ తల్లి నీకు నేర్పింది? ఎవడు నువ్వు అసలు? నిన్నెవడైనా జర్నలిస్ట్ అంటాడా? అని నువ్వు జర్నలిస్ట్ అంటాడు? ఎవడైనా మనిషి అనేటువంటి జర్నలిస్ట్ అంటాడా? ఎక్కడి నుంచి వచ్చిర్రు మీరంతా? ఏ ఊరు మీది? అసలు జర్నలిస్ట్ డెఫినేషన్ తెలుసా మీకు? జర్నలిస్ట్ ఎథిక్స్ అంటే తెలుసా మీకు? జర్నలిజం ఎథిక్స్ తెలుసా? అది తెలియదు, ఇది తెలియదు, బొంగు తెలియదు, భూషానం తెలియదు. వీళ్ళు ఈరోజు మహాన్యూస్ అని ఛానల్ పెట్టుకోడు, ఒక విషయం వస్తే దాని మీద కంప్లీట్గా డీప్గా వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకోవాల్సింది పోయి దాని గురించి కంప్లీట్గా తెలుసుకోవాల్సింది పోయి ఇష్టం వచ్చిన నోటిని మీద ఏది మాట్లాడితే అది మాట్లాడు, ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ని చూసి రాసుడు, ఇవన్నీ చేస్తే ఎట్లయితే తెలుసా? వాయ కొడతారు, బజ్జీలు రాళ్ళ కొడతారు, ఏడ పడతాడా మిర్చీలు తెగి నేల మీద పడతాయి. ఇట్లాంటి డ్రామా ఇట్లాంటి ఏషాలు తెలంగాణలో వేస్తే, ఇట్లాంటి కిరికిరి పంచాయతీలు పెడితే వీపు విమానం మూత మోగుతుంది. ఏదో అనుకుంటున్నాను ఈరోజు నేను ఏడో దాచుకున్నా, ఏడో నడిపిస్తున్నా, ఇవన్నీ కుదరదిగా. ఇక తెలంగాణ తిరగబడుతుంది. బిడ్డ ఎవడైనా వెనక ముందు మాట్లాడితే గుడ్డడి తీసి కొడతారు. ఎందుకంటే ఇదే తెలంగాణ గురించి కానీ తెలంగాణ సంస్కృతి కానీ తెలంగాణ భాష గురించి కానీ తక్కువ చేసి మాట్లాడినందుకే ఈరోజు
ఆ తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర నుంచి విభజన జరిగింది. తెలంగాణ ప్రజల యొక్క చావులు చూస్తున్న ఇదే ఆంధ్ర ప్రభుత్వాన్ని ఊచకోత కోయించింది. అట్లాంటిది మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఎవరిదో జోకడానికి మీడికి వచ్చి వాడు చెప్పినట్టుగా స్క్రిప్ట్ ప్లే చేస్తే డ్రామాలు నడవయి. మీడియా ఛానల్ అప్పుడు మీడియాగా నడువు, నిజాలు తెలుసుకో, నిజాలు మాట్లాడు. ఎవడో డబ్బులు వారేసిన ఎవడి సక్క నాకడానికి అట్లా సక్క నాకి రాతలు రాయొద్దు. మంచి మాటలు మాట్లాడాలి, పద్ధతి మాటలు మాట్లాడాలి. ఇది తెలంగాణ, ఆంధ్ర అయితే కాదు. ఇది తెలంగాణ. యాక్షన్ చెప్పి మరీ కొడతారు, చెప్పకుండా కాదు, చెప్పి మరీ కొడతారు. ఆ నైజం ఉన్నది తెలంగాణ వాళ్ళకు. అందుకని నేనేమంటున్నా అంటే ఇట్లాంటి బ్రోకర్ రాతలు బంద్ చేయి, ఇట్లాంటి పనికిరాని రాతలు బంద్ చేయి. నీ మంచి కొరకే చెప్తున్నా. నువ్వు ఒక న్యూస్ ఛానల్ నడిపేటోనిగా మహా న్యూస్ అని పెట్టుకున్నావు. మహా న్యూస్ లెక్క అయితే లేదు, అది మహా న్యూస్ లెక్క అస్సలే లేదు. ఒక మహిళను టార్గెట్ చేసుడంటే నీ తల్లికి ఇదే నేర్పిందా? వంశీ, నిన్నే అడుగుతున్నా, మీ తల్లి ఇదే నేర్పిందా నీకు? ఓ మహిళను టార్గెట్ చేయమని ఇదే నేర్పిందా? సోది లేని మాటలు, దమ్ము లేని మాటలు. న్యూస్ ఛానల్ అంటే తెలుసా మీకు? ప్రతి సమస్యను టెలికాస్ట్ చేయాలి, ప్రతి సమస్యని. ఎప్పుడైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తుంది, ఆడబిడ్డకు న్యాయం జరగాలని చెప్తే ఈ క్రెడిట్ వాళ్ళకి దక్కదని చెప్పి ఆ అమ్మాయి తప్పు చేసిందని బండి సంజయ్ పైసలు ఇస్తాడు, వీడేమో వాగుతాడు. ఇదేనా జర్నలిజం ఎథిక్ అంటే? ఇట్లాంటివి చేస్తే ఎవడు ఊకోడబ్బా. నేను చెప్తున్నా, ఇట్లాంటి ఎవడైనా చేస్తే బజ్జీలు రాలా కొడతారు. మీకు దిబడే ఉంటుంది వ్యవహారాలు. మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో ఊహించుకుంటున్నారు, కానీ మీ ఆనవాళ్ళు, మీ నామరూపాలు లేకుండా పోతుంది. ఇది మాత్రం ఖాయం.